అందరికీ హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి పల్సర్ 125 బేసిక్స్ అనమాట. చూడండి, మీకు సెల్ఫ్ స్టార్ట్ చేసి హెడ్లైట్ కూడా చూపిస్తాను అనమాట. దీనికి వచ్చేసి మనకు షోరూమ్ నుంచి వచ్చిన బల్బ్ అనమాట, రెడ్ బల్బ్ అనమాట. దీనికైతే మనమైతే ఎల్ఈడి అయితే ఫిట్టింగ్ చేయాలి. మొత్తంగా అయితే ముందు వైజాగ్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ప్రజెంట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న స్విచ్ కిట్లో ఉన్న ఈ జాక్ ఉంది కదా, రెడ్ జాకు, దీనిలో కనిపిస్తున్న ఈ ఎల్లో బ్లూ లైన్ అనమాట, ప్లస్ అలాగే ఈ బ్లూ వైర్, ఆ రెండింటికైతే కట్ చేయకుండా ఓపెన్ చేయండి. క్లిప్ ఓపెన్ చేసి మనం కొంచెం లాక్ తప్పిస్తే ఆ రెండు క్లిప్లు అనేది బయటకు వచ్చేస్తాయి అనమాట. మీకు నేను తీసేసి మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఈ క్లిప్లు అయితే నేనైతే వాటికి లాక్లు అయితే తీసేసాను అనమాట. అవైతే రెండు బయటకు వచ్చేసాయి అనమాట. చూడండి, ఓకేనా. వీటికి వచ్చేసి మనకు ఒక ఆన్ ఆఫ్ స్విచ్ తీసుకొని రెండింటికి ఏ వైరం పర్లేదు, ఆ స్విచ్ కనెక్షన్ ఇచ్చేస్తే చాలు, మనకు హెడ్లైట్ అనేది ఆన్ ఆఫ్ అయిపోద్ది అనమాట. నేనైతే మొత్తం ముందు కనెక్షన్ ఇచ్చేసి మీకైతే మొత్తం అయితే మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఎల్ఈ లైట్ అనమాట. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి మీకు అనిపించింది ఏంటండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఎల్ఈడి ఫిట్టింగ్ అయితే చేశాను అనమాట. జస్ట్ ఆ రెండు వైర్లు అయితే కలిపాను ఒక స్విచ్కి వేసి వచ్చి. ఇప్పుడు చూడండి, మనకు బండి స్టార్ట్ చేయగానే మనకైతే ఆ స్విచ్ ఆన్ చేస్తే మనకైతే ఆ బల్బ్ అయితే వెలిగిద్ది అనమాట. లాంగ్ షార్ట్ పాసింగ్ మొత్తం అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇదే చూడండి, ఇది వచ్చేసి మనకు ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట. చాలా సింపుల్గా బిగించుకోవచ్చు. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.